రెండో అధ్యాయం. మొదటి వచనం నుంచి. మొదటి 3 వచనాలు అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా. 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. పరిశుద్ధుడా, 21 రోజులు 21 సందేశాలు 21 అద్భుతాలను గూర్చి మేము ధ్యానించబోతున్నాం. ఈ భూమి మీద నువ్వు సంచరించిన కాలంలో నాడు నువ్వు చేసిన అద్భుతాలను గూర్చి ధ్యానించి విశ్వాసాన్ని పెంపొందించుకొని నేడు మా జీవితంలో అవే అద్భుతాలు కళ్ళారా చూసే కృప ధన్యత మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి మీ స్థలాల్లో కూర్చోాల్సిందిగా కోరుతున్నాను. ఉపవాస ప్రార్థనలో 21 రోజులు పాల్పంచుకోవడానికి తీర్మానం తీసుకొని విచ్చేసిన మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ 21 రోజులు యేసుక్రీస్తు చేసిన 21 అద్భుతాలను గూర్చి మీ ముందుకు సందేశాలు తీసుకురాబోతున్నాను. యేసయ్య చేసిన అద్భుతాలు ధ్యానిద్దాం రండి. ఇది ఈ ఉపవాస దినాల్లో సారాంశం. యేసయ్య చేసిన, చెప్పండి ఒకసారి, యేసయ్య చేసిన మరొకసారి అద్భుతాలను ధ్యానిద్దాం రండి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఎస్, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమే మీ జీవితంలో అద్భుతాలను జరిగిస్తుంది. కాబట్టి మీరు రాసుకోండి, ఏ అద్భుతమైతే వాక్యానుసారంగా మీ జీవితంలో జరగాలి అని ఆశిస్తున్నారో మీ డైరీలో రాసుకుంటారో నోట్బుక్లో రాసుకుంటారో రాసుకోండి. నా దేవుడు మీ విశ్వాసాన్ని బట్టి మీ జీవితంలో, మన జీవితంలో, మన సంఘంలో ఆయన తన అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. అందుకోసమే మనందరినీ కూడా ఆయన సన్నిధికి ఆహ్వానించాడు. రైట్. యేసుక్రీస్తు ఈ భూమి మీద చాలా అద్భుతాలు చేశాడు. కానీ చేసిన అన్ని అద్భుతాల కంటే మొదటి అద్భుతం సాధారణంగా ప్రత్యేకమైంది. ఎందుకని? యేసయ్య సముద్రాన్ని శాసించి ఎగసిపడుతున్న సముద్రాన్ని శాంతింపచేశాడు. మహా అద్భుతం. యేసుక్రీస్తుతో పాటు శిష్యులు కూడా ఆ పడవలో వెళుతున్నప్పుడు సముద్రం ఎగసి 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 పడుతున్నప్పుడు ఇక మునిగిపోతాం, చచ్చిపోతాం అనేటటువంటి భయము శిష్యులు కలిగి, బోధకుడా నశించిపోతున్నాం అని చెప్పి యేసయ్యకు చెప్పినప్పుడు యేసయ్య సముద్రాన్ని చూసి శాంతించో ఒక్క మాట చెప్తే ఎగసి పడుతున్న సముద్రమే ఏమైందండి? ఆయన మాట విని గప్చిప్ అయిపోయింది. మహా అద్భుతం. 5 రొట్లు 2 చేపలు తీసుకొని అనేక వేల మందికి ఆహారాన్ని
అందించాడు. మహా అద్భుతం. చనిపోయి సమాధి చేయబడినటువంటి లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి, లాజరో బయటికి రా పిలిస్తే చచ్చిపోయిన శవం కూడా లేచి బయటికి వచ్చేసింది. మహా అద్భుతం. కళ్ళు లేని కబోది యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు, ఆ కబోదుని యేసయ్య ముట్టినప్పుడు కళ్ళు వాడు పొందుకోగలిగాడు. మహా అద్భుతం. ఒకే ఒక్క కొడుకు చచ్చిపోయాడు. తల్లి తల్లడిల్లిపోయి ఏడుస్తూ ఉంది. పాడిని మోసుకెళ్ళిపోతున్నారు. ఆ తల్లి ఏడుపు చూసి యేసయ్య ఆ శవాన్ని టచ్ చేశాడు. ఆ శవం లేచి కూర్చుంది. మహా అద్భుతం. అందరి చేత వెలివేయబడి కుష్ఠరోగులు కనుక కుటుంబానికి కూడా దూరంగా ఉంటూ, భార్య బిడ్డలకు దూరంగా ఉంటూ, సమాజానికి దూరంగా ఉంటూ, సంతోషానికి దూరంగా ఉంటూ, సమాధానానికి దూరంగా ఉంటూ, అనాథలుగా జీవిస్తున్నటువంటి 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా మేము కుష్ఠరోగులం, సమాజం చేత వెలివేయబడిన వాళ్ళం, ప్రేమ అనురాగము ఆప్యాయత నోచుకోని వారం, ఏమిటి ప్రభు మా బ్రతుకుల్లా ఉన్నాయి, దయచేసి మమ్మల్ని బాగు చేయవా అని యేసును అడుగగా కుష్ఠరోగులు ఏమయ్యారు? బాగుపడిపోయారు. సేన అనే దయ్యం పట్టినవాడు సమాధుల్లో నివసిస్తూ రేయింబగళ్ళు తన శరీరాన్ని గాయపరుచుకుంటూ అరుస్తూ కేకలేస్తూ భార్యకు బిడ్డలకు దూరంగా ఉంటూ బ్రతుకున్నప్పుడే శ్మశానానికి చేరిపోయాడు, సమాధులకు చేరిపోయాడు. ఎవ్వరూ కూడా వాడిని బాగు చేయలేకపోయారు. చేతులను కాళ్ళను సంకెళ్లతో బంధించినా సరే వాడు తెంచేసుకున్నాడు. కాబట్టి ఒక్కరూ అతన్ని కంట్రోల్ చేయలేకపోయారు, సాధు చేయలేకపోయారు. అటువంటి వాడిని యేసయ్య దర్శించి, లేక అటువంటి వాడిని దగ్గరికి యేసయ్య వచ్చి, అపవిత్రాత్మ ఇతన్ని విడిచిపెట్టి పో ఒక మాట చెప్పాడండి. సేన అనే దయ్యము, సేన అంటే 5,000, ఎంత? 5,000, 5,000 దెయ్యాలు పట్టినాయి. ఎన్ని వేల దెయ్యాలు పట్టినా సరే యేసయ్య ఒక్క మాట చెబితే చాలు అన్నీ పారిపోవాల్సిందే. వేల దెయ్యాలను యేసయ్య గద్దించి బంధించి పడేశాడు. ఈ భూమి మీద యేసుక్రీస్తు ఉన్నప్పుడు చాలా చాలా అద్భుతాలు చేశాడు. కుంటోళ్లకు కాళ్ళు ఇచ్చాడు, గుడ్డోళ్లకు కళ్ళు ఇచ్చాడు, రక్తస్రావము కలిగినటువంటి స్త్రీని బాగు చేశాడు, చచ్చిపోయిన వారి సహితము లేవనెత్తాడు, 1000 మందికి ఆహారాన్ని 5 రొట్టెల ద్వారా పంచిపెట్టాడు, సంద్రాన్ని శాంతింపచేశాడు. కానీ తాను చేసిన అద్భుతాలు అన్నిటికంటే మొట్టమొదటిగా తాను ఎక్కడ అద్భుతం చేశాడో తెలుసా? చెప్పండి, ఎక్కడో? కానా అనే ఊరిలో ఆయన తను మొట్టమొదటి అద్భుతాన్ని చేశాడు. కానా అనేటటువంటి ఊరు నజరేతుకు సుమారు 6-7 కిలోమీటర్ల దూరంలో ఉంది. నజరేతు యోసేపు అనగా యేసయ్య తండ్రి ఉండేటటువంటి ఊరు, తండ్రి తల్లి నివసించినటువంటి ఊరు నజరేతు. బెత్లెహేము దావీదు యొక్క పట్టణము, దావీదు వంశానికి చెందినవాడు గనుక యోసేపు బెత్లెహేముకు వచ్చి తన పేరు నమోదు చేసుకోవాల్సి వచ్చింది. కానీ తను నివసించింది మాత్రం నజరేతులో. అక్కడే యోసేపు, అక్కడే మరియా చాలా కాలం గడిపారు. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు అక్కడి నుంచే వచ్చాడు గనుక యేసుక్రీస్తుకు ఏమని పిలిచారు? నజరేతు వాడైన యేసు అని చెప్పి పిలిచారు. సో ఆ నజరేతు అనేటటువంటి గ్రామానికి 6 లేక 7 కిలోమీటర్ల దూరంలో కానా అనేటటువంటి ఊరు ఉంది. అది ఒక చిన్న గ్రామం. అది గలిలయ ప్రాంతంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. మొదటి వచనం 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. గలిలయలోని కానా
అని, ఇది కానా అనేది గలిలయ ప్రాంతంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. కానీ అదే సమయంలో యెహోషువ 19వ అధ్యాయము 28వ వచనంలో అక్కడ మరొక కానా ఉంది. బైబిల్లో 2 ప్రాంతాలకు కానా అనేటటువంటి 2 ఊర్లకు కానా అనే పేరు ఉంది. యెహోషువ గ్రంథంలో కూడా కానా అనేటటువంటి ఊరు ఉంది. అది సిరియా దేశంలో ఉంది. అది చూస్తున్నారు కదా, కానా పెద్ద సీదోన్ల వరకును వ్యాపించెను. యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము 28వ వచనంలో యెహోషువ కాలంలో ఉన్నటువంటి కానాను గురించి కూడా అక్కడ ప్రస్తావించబడింది. అది సిరియా దేశంలో ఉన్న కానా. మనం ధ్యానిస్తుంది ఏమిటాయి అంటే గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి కానా. 3వ దినమున అని రాయబడి ఉంది కదా. యోహాను భక్తుడు యేసుక్రీస్తు యొక్క సేవా జీవితాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేశాడు. యేసుక్రీస్తు 29వ వచనంలో, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటివాడు ఆయనని నేను ఎవరిని గూర్చి చెప్పితినో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలులకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిసమిచ్చు వచ్చితినని చెప్పెను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ ఏమిటట దిగి వచ్చి నిలుచుట నీవు చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని ఏమిచ్చాను? సాక్ష్యమిచ్చి తిని. సో యేసుక్రీస్తును మొట్టమొదటిసారిగా యోహాను చూసినప్పుడు యేసు నడుచుకుంటూ యోర్దానులోకి వచ్చాడు. అక్కడ యోహాను బాప్తిసం ఇస్తున్నాడు. అలా యోహాను బాప్తిసం ఇస్తున్న సమయంలో యేసు వస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు పావుర రూపంలో వచ్చి యేసయ్య మీద రాలినప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పాడట యోహానుకు, ఏమని? పరిశుద్ధాత్మ ఎవరి మీద రావడం నువ్వు చూస్తావో ఆయనే దేవుని కుమారుడు, లోకరక్షకుడు అని ముందుగా పరిశుద్ధాత్ముడు నాకు తెలియచేశాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు నా దగ్గరకు వస్తూ ఉన్నాడో పరిశుద్ధాత్ముడు పావురం రూపంలో వచ్చి ఆయన మీద వ్రాలినప్పుడు ఆయనే లోకరక్షకుడు అని నేను గ్రహించగలిగాను. ఫలితంగా నేను యేసుక్రీస్తును లోకానికి దేవుని కుమారునిగా సాక్ష్యం ఇచ్చాను, పరిచయం చేశాను. అది ఒకరోజు. అది యోహాను రాస్తున్నటువంటి ఈ సువార్తలో తనకు తెలిసిన అద్భుతమైన చరిత్రలో ఇది మొదటి రోజు. ఆ తరువాత రోజు ఏమైందట? 35వ వచనము, మరునాడు నెక్స్ట్ డే మరలా యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుంటున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన ఆ మాట 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేం వెతుకుచున్నారు అని వారిని అడుగగా, రబ్బీ అంటే బోధకుడా, నీవెక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలమును చూచి ఆ దినమున ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన 2 ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రయ. ఇతడు మొదట తన సహోదరుని సీమోనును చూచి, మేము మెస్సియను కనుగొంటిమి అని
అతనితో చెప్పి యేసు నొద్దకు అతనిని తోడుకొని వచ్చెను. మెస్సియాను మాటకు అభిషిక్తుడు అని అర్థం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నీవు కేఫా అనబడుదువు అని చెప్పాను. కేఫా అను మాటకు అర్థము ఏమిటట? రాయి. యోహాను భక్తుడు ఈ సువార్త రాశాడు కదా, చక్కగా వివరిస్తున్నాడు. యేసయ్యను మొట్టమొదటిగా యోహాను చూశాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను చూశాడు. చూసి లోకానికి యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా పరిచయం చేశాడు. నెక్స్ట్ డే యేసుక్రీస్తును మళ్ళా యోహాను చూసి, ఇతడే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని తన శిష్యులకు చెప్పాడు. ఆ మాట విన్నప్పుడు, ఆయన మెస్సయ్య దేవుని కుమారుడు అని చెప్పి శిష్యులు విన్నప్పుడు, యోహానును విడిచి యేసును వెంబడించటం ప్రారంభించాడు. ఎప్పుడైతే యోహానును విడిచి యేసయ్యను వెంబడించటం యోహాను చూశాడో, నొచ్చుకోలా, ఇప్పటిదాకా మీరు నాతో ఉండి ఇప్పుడు సడన్గా నన్ను విడిచిపెట్టేసి మీరు యేసయ్యను వెంబడిస్తారా దుర్మార్గులారా అని చెప్పి ఏడవలా. ఎందుకని? నా దగ్గర ఉండడం కంటే యేసయ్య దగ్గర ఉండడమే నా శిష్యులకు మేలు, అది వారికి ఆశీర్వాదం, అది వారికి ప్రయోజనకరం అని తన స్థితి ఏమిటో తను గ్రహించాడు. యేసుకున్న గొప్పతనం ఏమిటో తను ఘనపరిచాడు. కాబట్టి తన శిష్యులు యేసయ్య దగ్గరకు వెళ్ళినప్పుడు తను నొచ్చుకోలా. యేసు దగ్గరకు వెళ్ళినప్పుడు వెళ్ళిన వారిలో ఒకడెవరట? అంద్రయ్య. అంద్రయ్య వెళ్ళి తన సహోదరుడైన అన్నయ్య అయినటువంటి పేతురు దగ్గరికి వెళ్ళి, అన్నా, మెస్సయ్యను చూశాం, లోకరక్షకుడిని చూశాం, దేవుని చేత పంపించబడినటువంటి దైవకుమారుణ్ణి చూశాం, నువ్వు కూడా రా అని చెప్పి అంద్రయ్య తన అన్నయ్య అయినటువంటి పేతురుని యేసయ్య దగ్గరకు తీసుకెళ్ళాడు. పేతురు వస్తున్నప్పుడు పేతురు చూసి, యోహాను కుమారుడు అయిన పేతురో. ఎవరు చెప్పారండి పేతురు తండ్రి పేరు యోహాన్ అని? నా ప్రభువుకు ఎవ్వరూ చెప్పాల్సిన అవసరము లేనే లేదు. మన పుట్టు పూర్వత్రాలు ఏమిటో దేవునికి తెలుసు. మీ ముత్తాత పేరు మీకు తెలుసా అండి? మీ ముత్తాత పేరు మీకు తెలుసా? మీకు మీ ముత్తాత పేరు తెలియకపోవచ్చు, కానీ మీ ముత్తాత పేరు కూడా ప్రభువుకు తెలుసు. ఎందుకని? ఆయన సర్వము ఎరిగినవాడు. ఇది మనసులో పెట్టుకోండి. నేను కానా అనేటటువంటి ఊరిలో జరుగుతున్న వివాహమును గురించి మీతో మాట్లాడుతూ కొంచెం ముందుకెళ్ళాను కదా, దానికి కారణాలు ఉన్నాయి. అక్కడి నుంచి వస్తున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. మీ జీవిత కాలంలో ఎప్పుడు ఎన్నడూ విననటువంటి శ్రేష్టమైన సందేశాలు, ప్రాముఖ్యంగా యేసు చేసిన అద్భుతాలను మనం ధ్యానించబోతున్నాం, ఫలితంగా విశ్వసించబోతున్నాం, ఫలితంగా ఆ అద్భుతాలనే మన జీవితంలో కూడా మనం కళ్ళారా చూడబోతున్నాం. ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలు దేనికోసం చెప్పండి? దేనికోసం చెప్పండి? మన జీవితంలో గడిచిన కాలంలో, గత కాలంలో ఏవేమైతే అసాధ్యాలుగా మన జీవితంలో మిగిలిపోయినాయో వాటిని ఈ సంవత్సరంలో సాధ్యపరుచుకోవడానికే 21 రోజుల ఉపవాస ప్రార్థన మనం డిక్లేర్ చేశాం. సో అసాధ్యాలను సాధ్యపరచుకోవాలంటే మనకేం కావాలి చెప్పండి? విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం ఎలా వస్తుంది? దేవుని వాక్యాన్ని వినడం వల్ల వస్తుంది. కాబట్టి మీ విశ్వాసాన్ని బహుగా బలపరిచే శ్రేష్టమైన సందేశాలు రాబోయే 21 రోజులు మీకు అందించబోతున్నాను. బహుశ్రద్ధగా వినండి. రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. ఎందుకంటే 21 అద్భుతాలను గూర్చి నేను మీకు వివరించబోతున్నా. మొదటి అద్భుతం ఖానాలో దేవుడు చేశాడు. అక్కడికి వెళ్ళక మునుపు కొంచెం ముందుకెళ్ళి చూస్తున్న కారణం ఏమిటంటే, అంద్రయ్య వెళ్ళి తన అన్నయ్య పేతురుని తీసుకొచ్చాడు. ఇది 2వ రోజు జరిగిన సంఘటన, అది మీరు తెలుసుకోవాలి. ఇది 2వ రోజు జరిగినటువంటి సంఘటన. 3వ రోజు అంటే ఆ 2వ రోజు తరువాత మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సాయిదా వాడు, అనగా అంద్రయ్య
పేతురు అనువారి పట్టణపు కాపరస్తుడు. సో ఫిలిప్పును యేసయ్య చూసి నన్ను వెంబడించు అని చెప్పి శిష్యుడిగా పిలిచాడు. యోహాను, అంద్రయ్య, పేతురు వచ్చి కలిశారు. ఇప్పుడు ఫిలిప్పు కూడా యేసయ్య యొక్క శిష్యుల్లో చేరాడు. అలా ఫిలిప్పు యేసయ్య శిష్యునిగా చేరిన తర్వాత 40వ వచనం, ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి నీవు వాసిరో ఆయనను కనుగొంటిని, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడుగు యేసు అని అతనితో చెప్పారు. మీకేం అర్థమవుతుంది? ఒక వ్యక్తి యేసును కలుసుకున్నా, యేసును కనుగొన్నా మౌనంగా ఉండలేకపోతున్నాడు. యేసయ్యను కనుగొన్నటువంటి అంద్రయ్య మౌనంగా ఉండలేకపోయాడు. తన అన్నయ్యకు యేసయ్యను పరిచయం చేశాడు. తమ్ముళ్ళో, యేసయ్యను మీరు రక్షకునిగా కనుగొన్నట్లయితే మీరు మౌనంగా ఉండడానికి వీల్లేదు, మీ అన్నయ్యకు పరిచయం చేయాలి. చెల్లెళ్ళో, యేసుక్రీస్తును రక్షకునిగా మీరు కనుగొన్నప్పుడు జీవితాలను బాగు చేసేటటువంటి దేవునిగా మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు ఆ యేసుక్రీస్తు అనే రక్షకుణ్ణి మీ అక్కకు, మీ చెల్లికి, మీ తమ్ముడికి పరిచయం చేయాలి. యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన భర్తగా నువ్వో నీ భార్యకు యేసుక్రీస్తును పరిచయం చేయాలి. మొదటిగా నీ కుటుంబం రక్షించబడాలి. నీ కుటుంబం రక్షించబడాలంటే రక్షించబడిన భార్య, రక్షించబడిన భర్త రక్షించబడిన తర్వాత మౌనంగా ఉండడానికి వీల్లేదు. ఏ రోజైతే అంద్రయ్య యేసయ్యను చూశాడో, లోకరక్షకుడని గ్రహించాడో, ఆ రోజే పేతురుని యేసయ్య దగ్గరకు తీసుకొచ్చాడు. ఏ రోజైతే ఫిలిప్పు యేసుక్రీస్తును లోకరక్షకుడిగా గ్రహించాడో అదే రోజు నతనయేలు దగ్గరికి వెళ్ళి, నతనయేలు, ధర్మశాస్త్రము ఎవరిని గూర్చి బోధించెనో, ప్రవక్తలు ఎవరిని గూర్చి ప్రవచించిరో ఆ ప్రవచన నెరవేర్పుగా మెస్సియాగా యేసుక్రీస్తు వచ్చాడు. యేసు వచ్చాడు. నతనయేలు ఏమంటున్నాడు? నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, నజరేతు అనే ప్రాంతము ఆ రోజుల్లో పాపముతో, బహుపాపముతో నిండిపోయినటువంటి ప్రాంతము. అంతేకాకుండా భయంకరమైనటువంటి వ్యభిచారము జరిగేటటువంటి ప్రాంతముగా కూడా ఆ రోజుల్లో పరిగణించబడింది. మరియా ఎందుకు దయను పొందుకుంది అని అంటే, వ్యభిచారం భయంకరంగా జరిగేటటువంటి ప్రాంతములో, ఆ పట్టణంలో పుట్టినటువంటి మరియా తన చుట్టూ వ్యభిచారం జరుగుతున్నా, తన చుట్టూ మనుషులు విచ్చలవిడిగా జీవిస్తున్నా, యవ్వనాన్ని అమ్మేసుకుంటున్నా, తను మాత్రం దేవుని పట్ల భయము, భక్తి కలిగి తన పరిశుద్ధతను కాపాడుకుంది. కాబట్టి దేవుని యొక్క దయను ఆ మరియా పొందుకుంది. సహోదరి సహోదరులు, మన చుట్టూ పాపము పెట్టిరేగిపోతున్నా, మన చుట్టూ పాపము చేయడానికి ఎన్ని అవకాశాలు వస్తున్నా, పాపము చేయడానికి సైతాను ప్రేరేపిస్తున్నా, పాపము చేసే అవకాశాన్ని సైతాను ఉద్యోగం చేసే చోట, నువ్వు నివసిస్తున్న చోట, పనిచేస్తున్న చోట, వ్యవసాయంలో కావచ్చు, పొలంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, పాపము చేయడానికి, సులభంగా డబ్బును సంపాదించడానికి, ఈజీగా అన్యాయం చేయడానికి, ఈజీగా మోసం చేయడానికి సాతాను నీకు మార్గాలు తెరుస్తున్నప్పుడు, అటువంటి సమయంలో నువ్వు యథార్థతను కాపాడుకున్నట్లయితే, నీతిని కాపాడుకున్నట్లయితే, పరిశుద్ధతను కాపాడుకున్నట్లయితే దేవుని దయను నువ్వు పొందుకుంటావు అనే వాస్తవం మర్చిపోకండి. సో నతనయేలు అంటున్నాడు, ఏమిటి నజరేతు నుంచి ఏమైనా మంచిది వస్తుందా? అసలు నజరేతు గురించి మంచి వార్త ఏమైనా మనకు వస్తుందా? ఎందుకని? అది పాడైపోయిన ప్రాంతం కదా, అది పాపిష్టి ప్రాంతం కదా, అక్కడి నుంచి మంచి ఏమొస్తుంది? అప్పుడు ఫిలిప్ అంటున్నాడు, మంచి ఏమొస్తుందని చెప్పి అంటున్నావుగా, వచ్చి చూడు, నీకు అర్థమవుతుంది ఎంత మంచి వార్తను వింటావో అనగా, నజరేతు ఎంత పాడైపోయినా సరే ఆ పాడైపోయినటువంటి నజరేతులో నుండే పరిశుద్ధుడైన లోకరక్షకుడు బయటకు వచ్చాడు అనగా, సహోదరి సహోదరులు, మన చుట్టూ ఉన్నటువంటి సమాజం ఎంత పాడైపోతున్నా, మన చుట్టూ ఉన్న వాతావరణం ఎంత మలినమైపోతున్నా,
ఆ పాపిష్టి ప్రజల మధ్య, పాపిష్టి సమాజంలో నుండి కూడా నిన్ను దేవుడు శ్రేష్టమైన సాక్షిగా నిలబెట్టుకొనుటకు చాలినవాడు. చెప్పద్దు. ఈరోజు నేను ఎందుకు పాపంలో పడిపోతున్నానంటే, ఎందుకు ఆత్మీయంగా బలంగా ఉండలేకపోతున్నానంటే, ఎందుకు బలహీనమైపోతున్నానంటే, నాకున్న సర్కిల్ అలాంటిది, నేను చేసే ఉద్యోగం అలాంటిది, నాకున్నటువంటి ఫీల్డ్ అలాంటిది అని చెప్పి, ఫీల్డ్ అలాంటిది, ప్లేసు అలాంటిది, అక్కడున్న మనుషులు అలాంటి వాళ్ళు, కాబట్టి నేను బలంగా Cashback, coupons, discounts, low rates